వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బెండకాయలతోటి ఎంతో టేస్టీగా రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం రండి. ఈ బెండకాయ రోటి పచ్చడి ముద్ద ముద్దకు జారిపోతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ కోసం ముందుగా బెండకాయలను కట్ చేసుకొని ఉంచుకొని ఒక ఎంటీ ప్యాన్లో ఆయిల్ ఏమీ లేకుండా ముందుగా కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం అటు ఇటు అన్న తర్వాత మెంతులకి డబల్ ఇక్కడ మనం ధనియాలను తీసుకోవాలి. ఇక ఈ మెంతులు ధనియాలని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక లాస్ట్గా దీనిలో మనము కొంచెం జీలకర్ర వేద్దాము. జీలకర్ర మనం పోపులో కూడా వేసుకుంటాము, అందుకని కొంచెమే వేస్తున్నాను. జీలకర్ర త్వరగా ఫ్రై అవుతుందండి. జీలకర్ర ఎప్పుడైనా సరే లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక ఈ మూడు ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు ఇలా కట్ చేసుకొని ఫ్రై చేయండి. డైరెక్ట్ కాయలు వేస్తే ఈ పచ్చిమిర్చి పేలుతాయి. ఇలా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా అదే మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయలని కొంచెం పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోండి. ముందుగా బెండకాయలని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొంచెం ఆ బెండకాయలకు ఉండే జిగురుతనం తగ్గుతుంది. ఎక్కువ టైం వద్దు, ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇక మంటను లోలో పెట్టేసుకొని టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఇక మూత పెట్టేసుకొని టమోటా బెండకాయ ఈ రెండింటిని కంప్లీట్గా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇక దీనిలోకి ఒక రెమ్మ చింతపండు వేసుకోవాలి. అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుంటే టమోటా బెండకాయ వేడికి కరివేపాకు కొత్తిమీర కూడా మగ్గుతాయి. మనకి టమోటా బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ముందుగా బెండకాయ వేసుకున్న తర్వాత మాత్రమే టమాటాలు వేసుకోండి. కర్రీకైనా సరే ఇట్లాగే వేసుకోండి. అలాగే బెండకాయకున్న జిగురుతనం కొంచెం తగ్గాలి అంటే ఫ్రెష్గా కాకుండా కొంచెం వాడిన తర్వాత పచ్చడి ప్రిపేర్ చేసుకోండి. ఇక మిక్సీ జార్లో ముందుగా ఇవన్నీ వేసుకున్నాం కదా, దీనిలోకి కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ముందుగా వీటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ లోపుగా కొంచెం చల్లారిన టమోటా బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇక దీన్ని కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచేసి ఇక మనం పోపు పెట్టుకుందాము. పోపు గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, కొద్దిగా శనగపప్పు, ఒక ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, తర్వాత కొద్దిగా జీలకర్ర, కావాలనుకుంటే కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇక మనము మిక్సీ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లో కానీ దేనిలోకైనా సరే తీసేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుందండి. ఇక ఈ పచ్చడి మీద ఈ పోపు చేసుకున్నటువంటి ఈ గింజల్ని ఆయిల్ని వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి టమోటా బెండకాయ రోటి పచ్చడి ఒక 2 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇట్లాంటి పచ్చళ్ళు మిక్సీ వేసేటప్పుడు మిక్సీ జార్కి తడేమీ లేకుండా వేసుకున్నట్లయితే ఈ పచ్చడి మనకు 2-3 రోజులైనా సరే ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయతోటి రోటి పచ్చడి.